ఇక క్రిస్మస్ సెలవులు ముగియటంతో నగరవాసులంతా పట్నం బాట పట్టారు. హైదరాబాద్కు నగరవాసులు క్యూ కట్టారు. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ హైవేలపై ఇప్పటికే భారీగా వాహనాల రద్దీ నెలకొంది. చౌటుప్పల్, చిట్యాల టౌన్లో ఫ్లైఓవర్ పనులు జోరుగా జరుగుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంతంగి, గూడూరు టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు క్యూ కట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. క్రిస్మస్ సెలవులు ముగియడంతో అయితే పల్లెం నుంచి పట్నం బాట పట్టారు నగరవాసులు. అయితే హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు వరంగల్ హైవేలపై అయితే భారీగా ఒకసారిగా వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్న కొర్లపాటు టోల్ ప్లాజా కావచ్చు, యాదాద్రి జిల్లాలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా, అలాగే గూడూరు టోల్ ప్లాజాల వద్ద అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే టౌన్ లో చిట్యాల, చౌటుప్పల్ టౌన్లు ఏవైతుంటాయో టౌన్ లో ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయితే అక్కడ బాగా చిన్నగా కథలతో అయితే వాహనాలు బాగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంతంగి, గూడూరు టోల్ ప్లాజాల వద్ద అయితే భారీగా వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చే మాడుగులపల్లి టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఒకసారిగా క్రిస్మస్ సెలవులు ఏవైతే ఉంటాయో క్రిస్మస్ సెలవులకి గ్రామాలకు వెళ్లిన పట్టణ వాసులు ఎవరైతే ఉంటారో పట్టణ వాసులు మళ్ళీ తిరిగి మళ్ళీ నగరానికి ప్రయాణిస్తున్న క్రమంలో అయితే ఒకసారిగా ఈ వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్రిస్మస్ సెలవులు రావడంతో వరుసగా సెలవులు ఏవైతుంటాయో వరుస సెలవులు రావడంతో అయితే ముఖ్యంగా తమ ఊర్లలోకి వెళ్లిన పట్టణ వాసులు ఎవరైతే ఉంటారో పట్టణ వాసులు తిరిగి మళ్ళీ నగరానికి వస్తున్న క్రమంలో అయితే ఈ వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే అదనంగా ఫాస్టాగ్ స్టిక్స్ అలాగే ఎక్స్ట్రా బూతులను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొర్లపాటు టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా, గూడూరు టోల్ ప్లాజా, అలాగే మాడుగులపల్లి టోల్ ప్లాజా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటాయి. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 4 టోల్ ప్లాజాల వద్ద అయితే బాగా ట్రాఫిక్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. రోజువారీగా వచ్చే వాహనాల కంటే 3 ఇంతలుగా వాహనాలు ఎక్కువ రావడంతో అయితే భారీగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొర్లపాటు టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజాల వద్ద అయితే సుమారుగా 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలు ఆగి నెమ్మదిగా వెళ్లడం జరిగింది. అలాగే చిట్యాల, చౌటుప్పల్ పట్టణాలు ఏవైతే ఉంటాయో ఈ పట్టణాల్లో ఈ పట్టణాల్లో రోడ్డు రిపేర్ వర్క్ నడుస్తుంది. అలాగే ఫ్లైఓవర్ వర్క్ కూడా నడవడంతో అయితే బాగా స్లోగా వెళ్లడం, అలాగే ఆ వాహనాల్ని రోడ్డు మళ్లించే క్రమంలో అయితే బాగా స్లోగా వెళ్లడం, దాని ద్వారా వాహనాలు రద్దీ, దాని ద్వారా ట్రాఫిక్ జామ్ కావడం, కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ జావడం అయితే కొద్దిగా మేర అయితే సమయం పట్టింది. ఇంత ముందుకు హైదరాబాద్కి వెళ్ళాలంటే సుమారుగా విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే 3 లేదా 4 గంటల సమయంలో వెళ్లేవారు. ఇప్పుడు దాదాపుగా టైం బాగా పడుతుంది. అదనంగా ఇంకో 2 గంటల సమయం వేచించాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఈ వాహనాలు ఏవైతే ఉంటాయో పల్లెకు వెళ్లిన వాహనదారులు ఎవరైతే ఉంటారో పట్నం దారి పట్టడం అయితే ముఖ్యంగా ఆదివారం సాయంత్రం బాగా ట్రాఫిక్ జామ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. జనీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శంకర్.